తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న జలాశయాలను నింపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ జలాశయాలను నింపాలని కోరారు. రైతుల కోసం 6వ ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జలాశయాల్లో నీరు నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన ఉన్నట్లు పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంతో మంది త్యాగాల వల్ల వచ్చిందని, పుణ్యానికి రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల్లో, దేశ పౌరుల్లో దేశభక్తి పెరగాలని అన్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా నిర్వహించబోయే జెండా వందనం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తమ ఇళ్లపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా దేశభక్తిని చాటాలని కోరారు. దేశ విభజన జరిగినప్పుడు ఎంతో మందిని పాకిస్తాన్లో చంపేసి శవాల గుట్టలను భారతదేశానికి తరలించాలని వాపోయారు. దేశం కోసం పోరాడిన వీరుల చరిత్రను విద్యార్థులకు వివరించాలి. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్, బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం దగ్గర నుంచి అందరికీ ఒక పిలుపునియడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యాసంస్థల్లో, అదేవిధంగా కాలనీస్లో, ఇళ్లల్లో ఈ కార్యక్రమం జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద మన భారతదేశ తిరంగా జెండా ఎగిరేయాలి అనేటువంటి కార్యక్రమం మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఒక సంకలనలో ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కొమరయ్య గారి ఒక ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరపడం జరిగింది. గ్రో అవుతుంది. తర్వాత ఇంకా 47లో ఇండియాను వికసిత్ భారత్గా, అంటే నంబర్ 1 వరల్డ్కు ఇండియాని చూపించడం అనే ఉద్దేశంలో మన ఇండియా ఏ విధంగా గ్రో అవుతుంది, దానికి ప్లాన్స్ ఏమి, అవన్నీ కూడా స్టూడెంట్స్ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా ఒక మిలిటరీ పవర్ కానీ, ప్రతి యూపీఐ పేమెంట్స్ కానీ, డిజిటల్ ఇండియా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతిట్లో మనం అన్నిట్లో డెవలప్ అవుతున్నాం. కాబట్టి ఫ్యూచర్ మన జనరేషన్స్కు ఇండియా ఒక నంబర్ 1 వరల్డ్ కావాలంటే ఏ విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలనేది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సిఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్లో వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్ల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5,000 క్యూసెక్ల మేర నీరు విడిచిపెట్టినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువ నాగార్జున సాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవనడానికి పులివెందులు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సాక్షితో కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా జరిగే వాటికి ఎన్నికలు జరపడం ఎందుకు? అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మిగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. ఖచ్చితంగా ఈ ఎన్నికను కోర్టులో సవాలు చేస్తాం. మా అభ్యర్థులందరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ 2 ఉప ఎన్నికలు జరపాలని కోరుతాం. ఏపీ 2024 ఎన్నికల నాటికి లెక్కింపు నాటికి 12.5% ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా? ఓట్ల చోరీ అంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ టచ్లో ఉంది. రాహుల్ గాంధీ చంద్రబాబుతో హాట్స్లోన్లో టచ్లో ఉన్నారు కాబట్టి ఏపీ గురించి మాట్లాడడం లేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు, కొనేస్తున్నారు. ఎలక్షన్లకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు. అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతాం. ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తాం. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం, కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది. ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కు మన ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనేది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడి చెప్పు, ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతూ అన్నారు. స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్. హైదరాబాద్ చందానగర్లో సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. పటాన్చెరు రోడ్డుపై వెళ్తున్న 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి సమీపంలో మరో 3 పట్టుకున్నారు. వీరంతా 2 బైకులపై పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. ముఖాలకు మాస్కులు, తలకు క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వీరి కదలికలకు పోలీసులు అనుమానం కలిగించారు. వీరు ప్రయాణిస్తున్న బైకులు కూడా దొంగలించినవేనని పోలీసులు గుర్తించారు. ఈ 6గురిని పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ దోపిడీ వెనుక ఉన్న వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతన సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీలో 6,50,00,000 రూపాయలతో నిర్మించిన తలపెట్టిన 33/11 kV ఇండోర్ సబ్ స్టేషన్, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారంలో 3,50,00,000 రూపాయలతో నిర్మించిన తలపెట్టిన సబ్ స్టేషన్లు పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలతో పాటు పల్లెలు, పట్టణాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వంతో చర్చించి నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయించుకోవడం జరుగుతుందని తెలిపారు. నిరంతరాయ విద్యుత్తో పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్లతో పాటు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో అలాగే పటాన్చెరు టౌన్లో సింఫోనీ లొకేషన్లో ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు పోచారంలో సబ్ స్టేషన్ గిట ఇప్పుడు పోతా ఉన్నాం. అక్కడ అది గిట మనము ఫౌండేషన్కు వేసుకోవడానికి పోతా ఉన్నాం. కాబట్టి ఇది ఇండోర్ సబ్ స్టేషన్ 6 కోట్ల రూపాయలతోటి దీన్ని నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. అక్కడ పోచారంలో 4 కోట్లు, పూర్తిగా 10 కోట్ల రూపాయలతోటి 2 సబ్ స్టేషన్లకు ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం. ఇది పటాన్చెరు నియోజకవర్గంలో రోజు కాలనీలన్నీ, కొత్త కాలనీలన్నీ విస్తరిస్తూ ఉన్నాయి. మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి కరెంటు కానీ, వాటర్ కానీ, ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ప్రజలకు పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ సమకూర్చడంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబో కాలంలో ఎటువంటి సమస్య, కరెంటు సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ట్రైన్స్, రోడ్స్ కానీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రజల సహకారము, నాయకుల సహకారాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని శరవేగంగా జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధిని కాలనీలలో వాటికి అన్ని మౌలిక వసతులు సమకూర్చి ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ వేడుకలు ఈ నెల 19న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ విఘ్నేష్ దేవవర్మ ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ వి నారాయణ్ హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో 2022, 23, 24 విద్యా సంవత్సరాల్లో స్వర్ణ పథకాలతో పాటు 23 అక్టోబర్ నుంచి 25 ఆగస్టు వరకు ఎంఫిల్, పిహెచ్డి పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ నార్మల్గా చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ ఒకటి మిస్ అయింది 2024 వేరియస్ రీజన్స్ వల్ల. రికార్డు స్థాయిలో పరిశోధకులు తమ పిహెచ్డి పట్టాలను అందుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ యొక్క స్నాతకోత్తర విద్యలో బంగారు పథకాలను కూడా మేము అదనంగా అందిస్తున్నాం. ఈ 84వ స్నాతకోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుచుకోనుంది. ముఖ్యంగా 2022-23 కొంత, అట్లాగే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బంగారు పథకాలు అందుకోనున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి 58 బంగారు పథకాలు, అట్లాగే 2023-24 విద్యా సంవత్సరానికి 63 బంగారు పథకాలు అందుకోనున్నారు. మొత్తం ఈ స్నాతకోత్సవంలో 121 బంగారు పథకాలు విద్యార్థులు అందుకోనున్నారు. అట్లాగే ఈ యొక్క రికార్డు స్థాయిలో పిహెచ్డి పూర్తి చేసిన 1261 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. నవంబర్ 1, 2023 నుండి 12వ తేదీ ఆగస్టు 2025 వరకు పిహెచ్డీని పూర్తి చేసిన విద్యార్థులు 1261 మంది దరఖాస్తు చేసుకున్నారు. 83వ కాన్వకేషన్లో పిహెచ్డి పట్టాలు పొందిన వారి సంఖ్య 979. వికారాబాద్ జిల్లా ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 4-5 మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, యాలాల్, కరణ్కోట్, బోరాన్స్పేట్, తాండూరు మండలాల్లో కాగ్నా నది ఉధృతంగా సాగుతుందని అన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు 2-వీలర్పై ప్రయాణం చేయవద్దు. కల్వర్టు పైన ఒక పీట నీళ్లు ప్రవహిస్తున్న పుట్టింటికి రోడ్డుపై దాటవద్దు. స్కిడ్ అయి పడిపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కల్వర్టుల వద్ద ఇప్పటికే భారీ కేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అనేసి తెలిపారు. ఆపద సమయంలో 100కు డయల్ చేస్తే పోలీసులు తగిన సహాయ చర్యలు చేస్తారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు. చాలా చోట్ల కూడా ఒక 4-5 మండలాల్లో మనకు యాలాల్, కరణ్కోట్, బొమరాజ్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు, ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు, చాలా చోట్ల కాజ్వేస్ మీద కల్వర్ట్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో 2 సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము. అండ్
ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు 2-3 రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రెయిన్ఫాల్. సో కాబట్టి ఈ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లోంచి 2 వీలర్స్ మీద, కాజ్వేస్ మీద, కల్వర్ట్స్ మీద వెళ్ళొద్దు. ఎక్కడైతే ఈవెన్ 1/2 feet అండ్ అబోవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా, ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి. అదొకటి చూసుకోండి. అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా 2 వీలర్స్ మీద అన్నది, ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు, లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా 100 డైల్ కాల్ చేసినట్టయితే మా పోలీసు వారు అక్కడికి ఇమ్మీడియట్గా వచ్చి ఆ 2 సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకలు అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ 2-3 రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు నిండుగా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది వరద పోటెత్తింది. కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాల కారణంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడానికి గల కారణాలు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు, అధికారులు తీసుకుంటున్న చర్యలు, ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం, పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం. కుక్కట్పల్లి నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ అభియాన్ అధ్యక్షుడు కాంతారావు ఆధ్వర్యంలో జరగబోయే ఏ మార్చ్ ఫర్ ది నేషన్ పేరిట తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర సైతం హాజరవుతున్నారని ఆయన ప్రకటించారు. దేశం కోసం, మన కోసం నడుము బిగించి ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందడంతో పాటు అన్ని దేశాలకు ధీటుగా ఆర్థిక రక్షణ వ్యవస్థను పటిష్ట చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ తిరంగా ర్యాలీ రేపు ఉదయం 8 గంటలు నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి కుక్కట్పల్లి ట్రక్ పార్క్ వరకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశం ఒకటిగా ఉండాలి, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అనే ఒక తిరంగా ర్యాలీ మరి చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉంటూ, మన దేశంలో అన్ని ఫలాలు తింటూ, మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న విషయం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ కంటే డేంజర్గా మన దేశంలో ఉన్న మరి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ వల్ల మన దేశానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. ఇది మనం గమనించాల్సిన బాధ్యత మన దేశ పౌరులు మనందరిపైన ఉన్నది. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు దాడి చేసినా కానీ మరి హిందువులపైనే. పుల్వామా దాడి మనం చూసాం. పుల్వామా దాడిలో మతాన్ని అడిగి, మీరు ఏ మతం సంబంధించిన వాళ్ళని అడిగి కూడా మరి పాయింట్అవుట్ చేసి చంపుతున్నారంటే మన దేశం మరి అభద్రతా భావంతో దేశ ప్రజలందరూ కూడా ఏ విధంగా భయపడ్డారో మనం అందరం చూసాం. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం 15 రోజులలో వాళ్ళందరినీ మట్టి కరిపేయడం జరిగింది. మరి 26 మందిని మరి ఏ రకంగానైతే చంపారో, మరి వాళ్ళని సింధూరం ఏదైతే దూరం చేసిరో, ఆపరేషన్ సింధు పేరు మీద నరేంద్ర మోడీ గారు
మరి 26 మందిని మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల నర్సాపూర్ చెక్పోస్ట్ వద్ద ఉన్న కల్వర్ట్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో 9 నెలల గర్భిణి యమునకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను వాగు దాటించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గర్భిణికి పురిటి నొప్పులు విషయం తెలుసుకున్న తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఈతగాళ్లను ఘటనా స్థలానికి పంపించారు. వారు తాళ్ల సాయంతో గర్భిణిని వాగు దాటించి అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ పరిస్థితికి కారణం సింగరేణి సంస్థనే అని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. వాగుకు అడ్డంగా మట్టి పోయడం వల్ల దాదాపు 6 మీటర్ల ఎత్తున ఉన్న బ్రిడ్జు పూర్తిగా మట్టితో నిండిపోయిందని, దాంతో వరద నీరు బ్రిడ్జి మీద నుంచి పోతుందని, అందుకే గర్భిణి అవస్థలు పడాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు. తావిడు